ఊర్మి, ఏమైంది? ఇంత రాత్రి ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళి నిద్రపో. నేనెలా పడుకోగలను? నాకు నిద్ర ఎగిరిపోయింది. అయితే జోలపాట వినడానికి వచ్చావా? కాదు, నేను జోలపాట వినడానికి రాలేదు. నీకొక విషయం చెప్పడానికి వచ్చాను. ఏం చెప్తావో త్వరగా చెప్పు, ఎందుకంటే నాకు బాగా నిద్ర వస్తుంది. ముందు నన్ను కాస్త ఊపిరి తీసుకొని విను. నేను నీకు ఏదైతే చెప్పబోతున్నానో అది శ్రద్ధగా జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది. నేను పండిత రామకృష్ణని చూశాను. అయితే ఆ విషయం నాకు తెలుసు. నువ్వు మా నాన్నని కొన్ని వేల సార్లు చూసుంటావు. ఏంటి నీకు అర్థం కావట్లేదు? నేను ఇవాళ పండిత రామకృష్ణని చూశాను. స్వయంగా నా కళ్ళతో చూశాను, నా సమక్షంలో. సరే, ఏమంటావు? అయితే నేను నీ తండ్రి పండిత రామకృష్ణ చూశానంటే నువ్వేమో అయితే ఏంటంటావేంటి? ఓ ఓ తాత, నువ్వేమంటున్నావు? నువ్వు మా నాన్నని చూసావా? ఎక్కడ చూసావు? ఎప్పుడు చూసావు? ఎక్కడ చూసావు? నిద్రలో ఉండు. వెనక కాదు, ముందు చూశాను. ఇంకా నయం, వెనకాల చూడలేదు. ఏమన్నా? ఏం లేదు. సరే, విషయం చెప్పు. నువ్వు నాన్నని ఎక్కడ చూసావు? నేను చెప్తాను. అదేమైందంటే నేను